దేవుని వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహాప్రేమ చేత మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ వందనాలు. ఈ సమయంలో మేమందరము మీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అయినందులకు నీకు స్తోత్రాలు. అయా, మా హృదయాలు నింపబడినట్లుగా, తృప్తి చెందినట్లుగా మీ మాటల ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మలను సరిచేయుదురని, బలపరచుదురని, తృప్తిపరచుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరివచ్చిన ప్రియులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మర్మము అంటే గూఢమైన దాన్ని మర్మము అని కూడా అంటారు. ఇప్పుడు మర్మాలు తెలిస్తే మంచిదంటారా, తెలియకపోతే మంచిదంటారా? తెలియటం అవసరమా, తెలియకుండా ఉండటం అవసరమా? పిల్లవాడు ఏదన్నా ఒక ప్యాకెట్ ఇంటికి తెస్తే మన పిల్లలు అది ఏంది నాన్న అంటారు. ఏంది నాన్న అంటే ఆ తెచ్చిన ప్యాకెట్ ఏందో చెప్పేదాకా వాళ్ళు ఏం చేస్తారు, దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. అదేందో 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 చెప్పమని. అవునా కదా? చెప్పండి. అదేందో చెప్పమని అడుగుతూ ఉంటారు. చెప్తే కదా తెలిసేది. చెప్పటమే కాకుండా దాన్ని ఊడదీసి విప్పి ఓపెన్ చేసి చూపించినప్పుడు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా దైవ గ్రంథంలో కూడా విశ్వాసులమైన మనకు తెలియాల్సిన ఒక 5 మర్మాలు దైవ గ్రంథంలో వాటిని మర్మాలుగా చాలా కాలం మర్మంగానే ఉంచబడింది. కానీ దేవుని కృపచేత వాటిని దైవ గ్రంథమే మనకు వివరించి చెప్పడం కూడా జరిగింది. 5 మర్మాలు. అది వరుసగా ఇజ్రాయేలును గూర్చిన మర్మం. ఏంటది? ఇశ్రాయేలును గూర్చిన మర్మం మొదటిది. రెండోది వాక్యము శరీరధారి అయిన మర్మము. ఏంటది? వాక్యము శరీరం ఎలా ధరించిందో ఆ మర్మం. మూడోది మనలో నివసిస్తున్న క్రీస్తు యొక్క మర్మం. యేసు ప్రభు ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు అంటారా, నివసించలేదంటారా? ఆయన మనలో నివసిస్తున్న మర్మం. ఇది ఒక మర్మం. ఇది తెలియకపోతే చాలామందికి మన ఇంట్లోనే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఉన్న సంగతి మనకు తెలియకపోతే ఎట్లా ఉంటుంది? ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మన ఇంటికి రావడం గొప్ప కాదా చెప్పండి? ప్రైమ్ మినిస్టర్ రావడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఒకవేళ అకస్మాత్తుగా మన ఇంటికి వచ్చాడు అనుకో, దేశం వల్ల తెలిసి మనకు తెలియలేదు అనుకో, మన ఇంటికి వచ్చిన సంగతి ఎట్లుంటుంది చెప్పండి? ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తేనే అది తెలియకపోతే అంత షాకు. కానీ మనలోనే యేసు ప్రభు నివసిస్తున్నాడన్న సంగతి ఇది మర్మము. ఈ మర్మం మనకు తెలుసా తెలియదా? ఇది తెలియాలి. అది మూడోది. నాలుగోది, మనము శాశ్వత కాలం ఉంటామా, మధ్యలో పోతామా? చెప్పండి. మనం శాశ్వతం ఉంటామా, మధ్యలో పోతామా? మధ్యలో పోతాం. మధ్యలో పోయేది ఎవరు? జ్ఞాపకం గుర్తు చేసుకోండి. మధ్యలో పోయేది మనం నివసించే ఈ కట్టే. కానీ మనం మధ్యలో పోం. ఈ కట్టే పోయిద్ది, ఈ శరీరమే పోయిద్ది. ఈ శరీరం మట్టి కనుక మట్టిలోకి వెళ్ళిద్ది. కానీ మనం పోయే పని అయితే ఈ స్వార్థ ప్రచారం ఎందుకు? మనకి ఇంకా ఈ స్వార్థ అంతా ప్రకటించబడటం ఎందుకండి? మనం మధ్యలో పోము. శాశ్వత కాలం ఉంటాం, అమరత్వం కలిగి ఉంటాం. శాశ్వతమైన దేవునితో అమరత్వంలో మనం కలిసి ఉంటాం. ఇది ఒక మర్మం. దాని గురించిన కొన్ని వివరాలు, 4 విషయాలు. 5వది, క్రీస్తు శరీరం అంటే ఇప్పుడున్న ఈ సంఘమే ఒక మర్మము. చాలామంది సంఘం అంటే ఏమిటో అనుకుంటున్నారు. సంఘము క్రీస్తు యొక్క శరీరం, ఇదొక మర్మం. ఈ 5 విషయాలు. మొదటిది ఏంటి? ఇశ్రాయేలు యొక్క మర్మం. ఏమిటి ఇశ్రాయేలు యొక్క మర్మం? రండి, ఇప్పుడు 11వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నాగా. రోమాపత్రిక 11:25లో పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు, అంటే ప్రభువు నమ్మిన అన్ని జనులమైన మనము ప్రభువు నమ్మి మాకింకేం బాధ లేదు, పర్వాలేదు, మేమెంతో గొప్పవారము, దేవుని పిల్లలం అని మనం ఎగిరి పడకుండునట్లు, ఇప్పుడు ఇజ్రాయేలీలకి దేవుని ప్రజలైన మనకి వ్యత్యాసం ఏమైనా ఉందంటారా లేదంటారా? ఏంటా వ్యత్యాసం? ఇజ్రాయేలు ప్రజలకి ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. వారు దేవుని ప్రజలు, అవునా కదా చెప్పండి? ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇజ్రాయేలీలు వారిని దేవుడు ఆ ఐగుప్తు నుండి విడిపించి వారిని నడిపించిన ఆ విశేషాలలో విశ్వాసులమైన మనకు ఎన్నో పాఠాలు ఉన్నాయి. అసలు యేసు ప్రభు వారు ఏ జాతిలో పుట్టాడు? ఒక పేజీ ఇటు తిప్పండి. 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయంలో, రోమాపత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే ఎవరాళ్ళు? ఇజ్రాయేలీలండి. ఇజ్రాయేలీలలో శరీరాన్ని బట్టి యేసు ప్రభు ఇజ్రాయేలీల్లో పుట్టాడు. ఎందుకు ఇజ్రాయేలీల్లో పుట్టాడు? ఇజ్రాయేలీయుడుగా, యూదుడుగా ఆయన పుట్టాడని. ఆయన యూదులకు సంబంధించిన వాడేనా? సర్వ మానవాళ్ళందరికి సంబంధించిన వాడా? యూదులకు సంబంధించిన వాడా? సర్వ మానవాళికి సంబంధించిన వాడా? ఎందుకు యూదులు సంబంధంగా, యూదులు మావాడే యూదుడుగా ఎందుకు పుట్టాడంటే, అబ్రహాముకి వాగ్దానము చేయబడిన సంతానం ఎవరు? యేసుక్రీస్తే. గలతీ పత్రిక 3:16లో చెప్పాడు, అబ్రహాముకి వాగ్దానం చేయబడిన ఆ సంతానం యేసుక్రీస్తే అని. దావీదుకు వాగ్దానం చేయబడ్డాడు, నీ సింహాసనం మీద నీలో నుంచి వచ్చు ఒకడు నీ సింహాసనం మీద కూర్చుంటాడని ముందుగానే చెప్పబడింది. దావీదుకు వాగ్దానం చేయబడిన వాగ్దాన పుత్రుడు యేసు ప్రభు వారు. ఆ మాట మత్తయి సువార్త 1:1లో చెప్పాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. అంటే అబ్రహాము కుమారుడు అని చెప్పబడ్డాడు, దావీదు కుమారుడు అని కూడా చెప్పబడ్డాడు. వాగ్దానము చేయబడిన వాడు, ఇజ్రాయేలీలకు చేసిన వాగ్దాన పుత్రుడు యేసు ప్రభు. వారు వాగ్దాన పుత్రుని కొరకు ఎదురు చూశారు. వచ్చి అక్కడ 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి వారు ఎదురు చూసిన మెస్సయ్యగా వచ్చాడు. వారు ఎదురు చూసిన అబ్రహాము సంతానముగా వచ్చాడు. వారు ఎదురు చూసిన చిగురుగా వచ్చాడు. వారు ఎదురు చూసిన మరి ఆ మెస్సయ్యగా వస్తే వారు ఏం చేశారు? యోహాను సువార్త 1:11 చూడండి. వారు ఏమి చేశారో చెప్పబడింది. ఎదురు చూసినట్టుగానే వచ్చాడు. వచ్చి నాకేం చేశారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. వారి దగ్గరకే వచ్చాడు కానీ వారు అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఏం చేశారు? ఈయన మాకొద్దు, ఈయన్ని సిలువేయండి, మాకు బందిపోటు దొంగే కావాలని దొంగనే కోరుకున్నారు తప్ప వారి దగ్గరకు వచ్చిన మెస్సయ్యను వారు తోసివేశారు. వారు త్రోసివేయటం ఒక మర్మము అని అపోస్తులైన పౌలు గారు చెప్తా ఉన్నారు. అదే ఇక్కడ చెప్పింది 11వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు చదవండి. పౌలు గారు రోమాపత్రిక 11:25లో పౌలు గారు చెప్పిన మాట, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము, ఏమిటో ఆ మర్మము తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం. అన్యజనులు అంటే ఎవరండి? మనం. అన్యజనుల ప్రవేశం అంటే అన్యజనులు ప్రభువులోకి రావటం కొరకు ఏం జరిగిందంట? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి కఠిన మనస్సు మనకేమైంది? లాభమా నష్టమా?
వారికి కఠిన మనస్సు అన్యజనులమైన మనకు లాభం అండి. ఏమిటా లాభం అంటే మన ప్రవేశము ప్రభువులోకి సంపూర్ణమవుతుంది. అర్థమైందండి? ఇదొక మిస్టరీ. ఇప్పటికీ యేసు ప్రభుని వారు నమ్మరు. ఇజ్రాయేలీలు నమ్ముతారా? యేసు ప్రభుని నమ్మరు. ఆయన ఇంకా రాలేదు, వస్తాడు అంటున్నారు. కానీ మనం నమ్మి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. వారు నమ్మకుండా వారికి హృదయం కఠినమవ్వడం ఒక మర్మం. దేవుడే ఒక మర్మంగా చేశాడు. వారు నమ్ముతారు. నమ్మే దినం ఒకటి ఉంది. అది ఎప్పుడంటే రెండో రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు భూమి మీదకి రెండో దఫాగా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అప్పుడు వారు ఆయన అప్పుడు నమ్ముతారు. అది ఒక టర్న్, ఇంకా అది జరగలేదు, జరగాల్సిన పని ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వారికి కఠిన మనసే ఉంది. ఇది ఒక మిస్టరీ, మర్మం. నేను చెప్తున్నానా? ఇప్పుడు వారికి కఠిన మనసు వలన మనకేమొచ్చింది? మనకి ప్రవేశం వచ్చింది దేవునిలోకి. ఒక్క మాట ఎఫెసీ పత్రికలో కొంచెం క్లియర్గా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం. ఆయన మన సమాధానం అంటే ఎవరికి సమాధానం? వారికి, మనకండి. మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. ధర్మశాస్త్రం వాళ్ళకే. ఇప్పుడు ధర్మశాస్త్రం వాళ్ళకున్న ఈగోల్లో ధర్మశాస్త్రం ఒకటి. మాకు ధర్మశాస్త్రం ఉంది, మీకుందా? ప్రపంచంలో వారికి మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం యూదులకే ఉంది. అర్చనాచారాలు అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో అర్చనాచారాలన్నీ ఇవ్వబడింది మనకా? అవన్నీ వాళ్ళకి ఒక ఆధిక్యతలుగా ఉన్నాయి. మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ప్రత్యక్ష గుడారం ఉంది, మాకు బలులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని వారు ఎంతో గర్వపడతారన్నమాట. ఇప్పుడు వాటన్నిటిని మధ్యలో ఉన్న వాటిని తీసివేసి ఇక్కడ 14లో ఆ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఒకవేళ పాత చట్టము, పాత పద్ధతే ఉంటే ఈ మన ఆరాధన ఇది యాక్సెప్ట్ చేయబడేదా? నాట్ యాక్సెప్టా? ఇది యాక్సెప్ట్ చేయబడేది కాదు. ఇదొక దేవుని మహాకృప, ఇదొక మిస్టరీ, మర్మం. అర్థమైందండి ఈ విషయం? ఇజ్రాయేలీలకి కఠిన మనసు, మనకి దేవునిలోకి సంపూర్ణ ప్రవేశము కలిగింది. అయిపోయింది ఇది. రెండోది ఏం చెప్పాను? వాక్యము శరీరధారి అయిన మర్మము. అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఎలా ఉన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఇప్పుడు ఈ వాక్యం ఎవరు? ఈ వాక్యము ఆత్మరూపిగా ఉంది, కానీ ఈ వాక్యానికి ఏమి లేదు చెప్పండి. ఈ వాక్యానికి శరీరం లేదు. ఈ వాక్యం అనేది ఎవరి పేరు? అది కూడా మనం తెలుసుకుంటే కొద్ది క్లారిటీ వచ్చింది. ప్రకటన గ్రంథం 19:13 చదవండి. ఇది ఎవరి పేరు? ప్రకటన గ్రంథం 19:13. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యము అను పేరు ఆయనదంట. ఎప్పుడు ఆ పేరు, వాక్యం అనే పేరు? యోహాను సువార్త 1:1 నుంచి 1:13 వరకు ఆయన వాక్యముగానే ఉన్నాడు. ఆ 14వ వచనములో ఏం చెప్పాడు? అనేది ఎలా చెప్పాలి? ఆ వాక్యము అంటే ఆ 1:1లో ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యము శరీరధారి అయింది. కొలసీ పత్రిక 1:15లో చూసుకోండి, అక్కడ ఉన్నాడు.
ఆయన అదృశ్యుడైన దేవుడు అని ఉన్నది కొలస్సీ పత్రిక 1:15. ఆయన అదృశ్యుడు. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ అని రాయబడింది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని రాయబడింది. యోహాను సువార్త 1:1లో దేవుడు వాక్యము అని చెప్పబడింది. అదృశ్యుడు, వాక్యము, ఆత్మ అయి ఉన్న దేవుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 10:5 చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, లోకమందు ప్రవేశించున్నప్పుడు అంటే ఎలా ఉండి? వాక్యమై ఉండి లోకములో ప్రవేశించడానికి ఏం కావాలి? అదృశ్యుడు ఎన్నిసార్లు మనందరి ముందు వచ్చి ఉన్నా మనకి ప్రయోజనం ఉందా? అదృశ్యుడు దేవుడు, ఆత్మ అయి ఉన్న దేవుడు, అదృశ్యుడై ఉన్న దేవుడు మన ముందు వచ్చి ఉంటే మనకు కనబడ్డ కదా. మానవులకి కనబడి మానవులతో లోకం పుట్టింది మొదలుకొని మరుగై ఉన్న సంగతులు మానవులతో తెలియజేయాలంటే ఆయనే ఒక శరీరాన్ని అమర్చుకోవాల్సి వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాడు 10వ అధ్యాయం 5లో. ఆయన లోకమందు ప్రవేశించున్నప్పుడు 5వ వచనం మధ్యలో చూడండి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఉందా లేదండి మీ బైబిల్లో? లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఒక శరీరాన్ని అమర్చుకోవాల్సి వచ్చింది. ఈ మాటని పౌలు గారు తిమోతి పత్రిక 3:16లో చెప్పాడు. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని చెప్పబడింది. సశరీరుడుగా, శరీరం లేని ఆయన మన కొరకు శరీరాన్ని ధరించుకున్నాడు. ఇది ఎంత అద్భుతమండి! దేవునికి మనిషికి వ్యత్యాసం ఉందా లేదా? మనిషి జ్ఞానం పరిమితమా అపరిమితమా? ఆయన జ్ఞానం అపరిమితం, మన జ్ఞానం పరిమితం. కానీ అపరిమితుడైన వాడు పరిమితుడయ్యాడు. ఒక మాట చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాట లూకా గారు ఆయన మనుషులందరి వంశావళిలు ఆదాములో నుండి వచ్చాడని, ఆదాము దగ్గర నుండి యేసుప్రభు వరకు వంశావళిని రాశాడు. లూకా అన్యుడు, యూదుడు కాదు. అన్యుడైన లూకా చేత దేవుడు లూకా సువార్తను రాయించాడు. లూకా సువార్త ఆయన మానవులందరికీ సంబంధించిన వాడనే నోటీషను ఒక లూకా మాత్రమే గ్రంథస్థం చేశాడు. అందుకే లూకా సువార్త మూలవచనం ఏంటంటే 19:10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడని లూకా చెప్పాడు. ఆయన మనుష్య కుమారుడుగా వెల్లడి చేస్తూ రాశాడు గనుక ఒక మనుషుడు ఏ విధంగా పుట్టి పెరిగాడో ఆ విషయాలు లూకా సువార్తలోనే మనం చూడగలం. కానీ ఈ 52వ వచనం ప్రకారం, ఈ 52వ వచనంలో ఆయన ఎలా ఎదిగాడంట? లూకా సువార్త 2:52లో ఎలా ఎదిగాడు? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషులు దయ్యందును. ఏమండి, ఆయన దేవుడు కదా, దేవునికి వర్ధిల్లాల్సిన అవసరం ఉందా? జ్ఞానం ఆయనకి వృద్ధి చెందాల్సిన అవసరం ఉందా? మనకు వృద్ధి చెందాలి కానీ ఆయనకు వృద్ధి చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇక్కడ చెప్పబడింది మానవుల కాంటెక్స్లో ఆయన రాశాడే తప్ప ఇక్కడ చెప్పబడింది ఖచ్చితంగా ఆయన వీటెందు ఆయనకి వర్ధిల్లటం, ఆయనకి పెరగటం, తరగటం అనేది అసలు ఆయన వొకాబులరీలో లేదు. అసలు ఆయన జ్ఞానం ఇంత అని ఎవరు చెప్పలేరు. కానీ ఒక మానవుడుగా ఎదగవలసిన విధానంలో ఎదిగాడని చెప్పాడే తప్ప ఆయన జ్ఞానం 12 సంవత్సరాలకే శాస్త్రులు పరిచయాలు నోరు మూయించింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చదివాడని ఉందా? ఏ పాఠశాల కన్నా వెళ్ళి చదివినట్టు ఉందా? కానీ గ్రంథం ఆయన చేతికిస్తే చదివాడు కదా, ఏడ నుంచి వచ్చింది? ఎవరన్నా చేయగలరా? ఆయన దేవుడు, పుట్టుకతోనే దేవుడు. ఆయన పుట్టుకలో ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడే తప్ప ఆయన పుట్టుకతోనే దేవుడండి. గర్భంలో ప్రవేశించినప్పుడే దేవుడు. ఇది ఒక పెద్ద మర్మం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరము ధరించి రావడం ఒక మర్మం. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ శతాబ్దంలోనే యేసు ప్రభువారు దేవుడై ఉంటే మానవుడుగా రావటం అసాధ్యమని అప్పుడే చాలామంది లోకులు
చాలా హేళన చేశారు, లోకులు చాలా విమర్శించారు. ఏంటండి దేవుడైతే ఎట్టొస్తాడు మానవుడుగా అని చాలా ఎగతాళ్ళు, చాలా డిబేట్లు చేశారు మొదటి శతాబ్దంలోనే. అందుకే యోహాను మొదటి పత్రికలో ఆ విషయాన్ని క్లియర్గా యోహాను జ్ఞాపకం చేశాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్పాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి ఏమన్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అంటే దేవుడే శరీరం ధరించి వచ్చాడు అని సంపూర్ణంగా నమ్మితేనే దేవుని సంబంధమైన వ్యక్తి అని అర్థం. ఒకవేళ అది ఒప్పుకోకపోతే, ఎందుకు ఈ విషయాన్ని యోహాను మొదటి శతాబ్దంలోనే రాశాడంటే, ఆ రోజే చాలామంది డౌటు వెల్లడి చేశారు. దేవుడు అయి ఉంటే మానవుడిగా రావటం కుదరదండి, దేవుడు వచ్చి మానవుడిలో నివసించడం కుదరదు అని ఆ రోజే వాదోపవాదాలు చేశారు. అందుకే దాన్ని రూఢిగా చెప్పాడు. ఏ ఆత్మ అయితే యేసు శరీరధారిగా వచ్చానని ఎవడైతే నమ్ముతాడో వాడే దేవుని సంబంధి, ఒకవేళ నమ్మకపోతే వాడు దేవుని సంబంధి కాడు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఆయన శరీరధారిగా రావడం ఒక మిస్టరీ. ఇప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేశాను. 3వ విషయం చూడండి. 3వ విషయం ఇది చాలా అద్భుతమైంది. మనలో నివసించుచున్న క్రీస్తు. మనలో నివసిస్తున్నాడు అంటారా? ఎప్పటి నుండి? మనలో నివసిస్తున్న క్రీస్తు ఎప్పటి నుండి? ఒక మాట చూడండి, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 26-27 వచనాలు. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు అన్నాడు. మీ యందున్న క్రీస్తు అంటే ఆ వాక్యము శరీరధారి అయి ఇప్పుడు మన యందు నివసిస్తున్నాడు. క్రీస్తు మన యందు నివసిస్తున్నాడు. దీనికి పెద్ద చాప్టర్లు తిరగేయాల్సిన పని లేదు. ప్రకటన గ్రంథం 3:20లో వాక్యం ఏమి రాయబడింది? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఎందుకు తడుతున్నాడు? ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. తలుపు వద్ద ఎందుకు తడుతున్నాడు? తలుపు తీస్తే ఒక మాట మాట్లాడి పోవటానికా, రావటానికా? వచ్చినాక ఉంటాడా, వెళ్తాడా? ఎంతవరకు ఉంటాడు? ఇప్పుడు ఇది ఖచ్చితంగా నమ్ముతున్నారా? ఇప్పుడు మన యందు ఆయన ఉన్నాడా లేదా? అందరి యందు ఒకడే ఉన్నాడా? మనిషికి ఒకడు వేరుగా ఉన్నారా? మరి అందరిలో ఒక్కడే ఉంటే మరి ఎందుకు అప్ అండ్ డౌన్స్ ఉండయి? కొందరు ముందు వస్తున్నారు, కొందరు వెనక వస్తున్నారు అర్థం అవటానికి. కొందరు కొన్నిటికి రావట్లేదు, కొన్నిటికి పోవట్లేదు. ఎందుకని అంటే అందరిలో ఆయన వేరుగా పనిచేస్తున్నాడా? అందరిలో ఒకటే చెప్తాడా? ఒకటే రకంగా ఆయన నడిపిస్తాడా? వేరుగా? ఆయన ఒకటే. ఆయన ప్రేరణ అందరికి ఒకటే ఇస్తాడు, 9 గంటలకు ఖచ్చితంగా వెళ్ళాలని. కానీ అప్ అండ్ డౌన్ అవుతుంది మనమే. నువ్వు అంతే చెబుతావు, అట్టుండని ఆయన పక్కన పెడుతున్నావు అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఇది ఒక మర్మం. మనలోనే ఉన్నాడు. కానీ మనలో ఉన్నవాడు కళ్ళు ఉన్నవాడా, కళ్ళు లేనివాడా? చెప్పండి. స్వరం ఉన్నవాడా, లేడా? ఉందా? ఇది ఒక అద్భుతమైన విషయం. ఆయనలో మనలో ఉన్నాడు కానీ శరీరరీతిగా లేడు, ఆత్మగా ఉన్నాడు. ఆయన చెప్పాలనుకున్నది మన నోటితో చెప్పిస్తాడు. ఈ ఫార్ములా ఆయన మన కళ్ళుతో ఆయన చూస్తాడు. మనం ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకుంటే మన కళ్ళే ఆయన కళ్ళు అవుతాయి, మన నోరే ఆయన నోరు అవుతుంది. ఇప్పుడు నేను ఆయన పక్షాన నిలబడి ఉన్నాను కానీ మాట్లాడుతున్న వారు ఎవరు? చూడండి, మార్కు సువార్త 13:13 చూడండి. నేను నిలబడే ఉన్నాను కానీ మాట్లాడుతున్నది ఎవరు? మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం ఆఖరి భాగంలో, మార్కు సువార్త 13:11 వచనం ఆఖరి భాగంలో, చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. ఉందా లేదా? అంటే ఇప్పుడు నిలబడిన నేను
పక్కన ఒక నిమిత్త మాత్రుడు. అంటే ఈ మౌతు సొంతగా ఏమైనా చెప్పిద్దా? ఈ మౌతు సొంతగా ఏం చెప్పదు. ఈ మౌతు ఇక్కడ నిలబడ్డ వాని స్వరాన్ని బయటికి రిలే చేస్తుంది. ఆయన చేతిలో నేను ఈ మౌతునే తప్ప స్వరం నాది కాదు. ఇది నిలబడ్డ నాకు, నా ఒక్కడికేనా? కూర్చున్న మీ అందరికీ, విశ్వాసులందరికీ, అందరిలో నివసిస్తున్నవాడు మన ప్రభువు ఒక్కడే. కానీ ఆయన చెప్పాలనుకున్నది నీ ద్వారా చెప్పుతున్నాడా? నువ్వు ఆయన స్వరాని అయ్యావా? నువ్వు ఆయన నేత్రాని అయ్యావా? నువ్వు ఆయన పని చేయటానికి ఆయన పాదాలుగా నడుస్తున్నావా? అర్థమవుతుంది ఈ ప్రక్రియ. ఆయన నీలో నివసిస్తే నీ పాదాలు ఆయన వెళ్ళాలనుకున్న స్థలానికి నీ పాదాల ద్వారా వెళ్ళాలి. ఆయన నీలో నివసిస్తుంటే నీ స్వరము లోపల ఆయన చెప్పాలనుకున్నది నీ స్వరము ద్వారా బయటికి రావాలి. ఆయన నీలో నివసిస్తే ఆయన కన్నులు నీవవ్వాలి. ఈ అనుభవం ఉన్నదా? అర్థమవుతుందండి? ఇది ఒక మర్మం. ఆయన మనలో నివసిస్తున్నాడు అన్నది ఒక మర్మం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు 3 విషయాలు అయిపోయాయి. ఒకటి, ఇజ్రాయేలుకి కఠిన మనస్సు, అది ఒక మర్మం. రెండోది, యేసు ప్రభు వారు శరీరం ధరించి భూమి మీదకి రావడం, అది ఒక మర్మం, దేవుడే మానవుడై రావడం. మూడోది, వచ్చిన యేసు ప్రభు ఈరోజు విశ్వాసుల హృదయాలలో నివసించడం, ఇదొక మర్మం. నాలుగోది చూడండి, మన అమరత్వం. మొదటి కొరింథీ 15:51 నుండి చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. ఏంది? ఆగండి, మనమందరము రెప్పపాటులో మార్పు పొందుతాం. ఇది మర్మమా కాదా? ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీకు ఒక మర్మం చెప్పుచున్నాను. ఏమిటి అంటే, రేపు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోర మ్రోగిద్ది. ఆ కడబోర శబ్దం లోకంలో అందరికి కాదు, విశ్వాసులైన వారికే ఆ శబ్దం వినబడుద్ది. కడబోర మ్రోగిద్ది. మోగిన తర్వాత ఎంత టైంలో మార్పు చెందుతామంట మనం? రెప్పపాటు అంటే ఎంత? ఒకవేళ టైం పీసులో ఆ సెకండ్ల ముళ్ళన్నా ఏమైనా ఆగిద్దేమో, కరెంటు ట్రబుల్ అయ్యి. మన రెప్పపాటు, ఈ రెప్పపాటు అసలు తేడే జరగదు. ఈ రెప్పపాటులో మనమందరము మార్పు చెందుతాము. ఇదొక మర్మం. ఇప్పుడు మార్పు చెందినప్పుడు భూమి మీద పెద్ద కలవరం బయలుదేరిద్దండి. మార్పు చెందడం అంటే పరలోకం శరీరంతో వెళ్తామా, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తామా? రక్తమాంసములు శరీరలోక రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని వాక్యంలో ఉన్నది. రక్తమాంసాలు వెళ్ళవు, రెప్పపాటులో మార్పు చెందుతాం. ఇదొక మర్మం అండి. నిజంగా యేసుప్రభుని నమ్మిన పిల్లలకి ఎంత గొప్ప భాగ్యం. రెప్పపాటులో మార్పు చెంది వెళ్ళిపోతాం. దానికి చాలా చెప్పాడు. దానికి ప్రభువే చెప్పాడు స్వయంగా. తిరగలి విసురుతున్న వాళ్ళు, ఆ పొలంలో పనిచేసేవాళ్ళు, రాత్రి మంచం మీద నిద్రపోయేవాళ్ళు అన్నారు. ఎందుకు 2 చెప్పాడు? పొలంలో పనిచేసేవాళ్ళు పొగులా రాత్రా? మంచం మీద పడుకున్నవాళ్ళు పొగులా రాత్రా? ఎందుకని 2 సిచ్యువేషన్లు ఒకసారి చెప్పాడు? ఒకవేళ ఈ టైంలో ఇప్పుడు కనుక ఆ రాకడ ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనం ఎత్తబడటం జరిగితే, మనం పగుల్లో ఉన్నాము, అమెరికాలో వాళ్ళు రాత్రుల్లో ఉన్నారు. ఈ రెప్పపాటులో జరిగితే పొగుల్లో ఉన్న మనం ఎత్తబడతాం, మంచాల మీద పడుకున్న వాళ్ళు కూడా. అందుకే 2 విషయాలు ఏది వదిలిపెట్టకుండా 2 చెప్పాడు. భూమి మీద పగులు ఉంటుంది, రాత్రి కూడా ఉంటుందా కాదా? భూమికి ఒక భాగం రాత్రి, ఒక భాగం పగులు ఉంటుంది. అందుకే 2 భాగాల్లో రెప్పపాటు భూమండలం అంతా, అది రాత్రి కావచ్చు, పగులు కావచ్చు, భూమండలం అంతా ప్రభువుని నమ్మిన పిల్లలు రెప్పపాటులో మార్పు చెంది ఎత్తబడతాం. ఇంతకాలం దీనికి 3 సార్లు స్నానం చేసి, దీనికి మంచి నైస్ అయిన బట్టలు వేసి, 3 పూటలు అద్ది కట్టి ఇంత చేసినా ఒక రెప్పపాటులో ఈ దేహం మంద కాదు. ఇంత ఫినిషింగ్ పాలిష్ చేసిన ఈ దేహం
నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఇది ఒక పెద్ద మర్మం. అందుకే పౌలు గారు ఇక్కడ చెప్పాడు, మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, కడబోర మొరగగానే రెప్పపాటులో మనము మార్పు చెంది వెళ్ళిపోతాం. మార్పు చెందినప్పుడు ఎవరు మార్పు చెందుతారు? రెప్పపాటులో. ఎత్తబడేవారు ఎవరు? విడువబడేవారు ఎవరు? యేసు ప్రభు వారే చెప్పారు. 10 సంఖ్య చెప్పి 10లో బుద్ధి లేనోళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్పాడు. ఆగండి, ఇక్కడ ఒక విషయం చెబుతాను. బుద్ధి కలిగిన అసలు కన్యకలు 10 మంది, 5గురా? 10గా ఆయన చెప్పింది. 10 మంది ఆరాధనలో కలిసే ఉండారుగా, అన్నిట్లో కలిసే ఉండారు. కానీ రెప్పపాటు సమయం దగ్గరే ఒక 5గురు మిస్ అయిపోయారు. కారణం ఏంటి? ఒకవేళ రెప్పపాటులో మిస్ అయితే కారణం ఆయన కాదు, నువ్వే, మనమే. చేసేది ఖచ్చితంగా ఉండాలి, అది నటన అయి ఉండకూడదు. నటన నిజం కాదు ఎన్నటికీ. నటన దేవునికి నచ్చదు. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణను నేను అస్సలు క్షమించను అన్నాడు. వేషధారణ దేవుని ముందు కుదరదు. నువ్వు ఎక్కడైనా భర్త దగ్గర నటించవచ్చు, భార్య దగ్గర నటించవచ్చు, తల్లిదండ్రుల దగ్గర నటించవచ్చు, నీ మరి అన్నదమ్ముల దగ్గర నటించవచ్చు, నీ అన్ని బాంధవ్యాలలో ఏ బాంధవ్యాన్నైనా నటించి మోసం చేయవచ్చు. కానీ ప్రభువు దగ్గర నటించి మోసం చేయలేవు. నీ జీవితంలో బహిర్గతమైన, ఘటమైన, అంతర్గతమైన, లోపలైనా బయటైనా ఏ విషయంలోనైనా నువ్వు దేవుని కళ్ళు కప్పలేవు. జాగ్రత్త. ఆ రెప్పపాటు సమయంలో నువ్వు ఎత్తబడాలంటే నీ జీవితం ప్రతి అడుగు జాగ్రత్తగా వాక్యానికి సరిపోయినట్టు నడవాలి. మరొక విషయం చూడండి చివరగా, క్రీస్తు యొక్క శరీరం యొక్క మర్మం. శరీరం యొక్క మర్మం ఎఫెసీ పత్రికలో చూడండి. శరీరం యొక్క మర్మం 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 29-32 చూద్దాం. 5వ అధ్యాయము 29 నుండి, తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొనుచున్నాడు అన్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము. అసలు మనము క్రీస్తు శరీరానికి అవయవాలమంటే క్రీస్తు శరీరం ఏంది? మొదటి అధ్యాయంలోకి రండి. మొదటి అధ్యాయంలో 23వ వచనము, ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘమా? ఈ సంఘమా? ఈ సంఘమా? ఆ సంఘమా? ఈ సంఘం కూడా ఆయన శరీరమే. సంఘం ఆయన శరీరం. ఏమండి, ఇప్పుడు లోకానికి క్రీస్తు ప్రభువుని ప్రకటించాల్సింది ఎవరు? సంఘమా కాదా? లోకానికి క్రీస్తు ప్రభువుని ప్రకటించాల్సింది ఎవరు? సంఘమే. సంఘం అంటే ఒక వ్యక్తి అన్నాడు కాదు, మనం అందరం కలిసి ఆయన శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? ఎవరు లేరు, యేసు ప్రభువే. ఆ మాట కూడా ఇక్కడే ఉంది. 22వ వచనంలో ఆఖరి భాగంలో, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను అన్నాడు. ఈ సంఘానికి శిరస్సు ఆయనే, మనం అవయవాలమే. ఈ సంఘమే ఆయన శరీరం అండి. ఇదొక మర్మం. సంఘం ఆయన శరీరం. ఒక్క విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. చూడండి, సంఘము ప్రకటించడంలో పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఏమండి చెప్పండి, అర్థమవుతుందా లేదా నా భాష? పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ప్రకటించడంలో పాస్ అయింది. ఫెయిల్ అయింది ఏందో చెప్పాలి. ప్రకటించడంలో పాస్ అయింది. ఎలా అంటే, ఏమంటే శిష్యులు చెదిరి వచ్చి ప్రకటిస్తేనే మన దాకా వచ్చి మన ఊరిలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. లేకపోతే మొదటి శతాబ్దంలో మనకుందా? మనకు తెలుసు యేసు ప్రభు ఏడదాకా వచ్చిందా లేదా? ప్రకటించడం ఇప్పటికీ వెళ్ళి ప్రకటిస్తూనే ఉండారుగా. వద్దన్నా కూడా దెబ్బలు దీన్ని కూడా ప్రకటిస్తూనే ప్రకటించడంలో పాస్ అయింది, బాగానే ఉంది. కానీ ఒక దానిలో ఫెయిల్ అయింది, అది చెప్పాలి. చూపించడంలో ఫెయిల్ అయింది. అర్థమైందా? చూపించడంలో. నీలో నాలో లోకము క్రీస్తు ప్రభువుని చూస్తుందా? అర్థమవుతుందా?
ఏమండి, ఆయన్ని చూస్తుంటే యేసు ప్రభువుని చూసినట్టే ఉంది అని మనల్ని గురించి చెప్తున్నారా? ఇందులో మాత్రం ఫెయిల్ అయిపోయింది సంఘం. ఆయన్ని చూపించడంలో ఫెయిల్ అయిపోయాం. ప్రకటించడంలో బల్లలు బయలిపోతున్నాయి, దుమ్ము రేసిపోతుంది. ప్రకటించడంలో పర్వాలేదు, పాస్ అయ్యాం. కానీ చూపించడం ఎంతవరకు పాస్ అయ్యామంటే, ఒకప్పుడు మన ఇండియాలో బైబిల్ ఉందా? ఇప్పుడు ఇండియాలో అన్ని భాషల్లోకి ఉంది. బైబిల్ కొని తీసుకెళ్ళటం కూడా మన వాళ్ళకి భారం అయిపోయిందని ఎంతమందిని ప్రేరేపించి బైబిల్ యాపులు కనుక్కొని అన్ని భాషల్లోకి యాపులు వచ్చినాయా లేదా? ఏ భాషలోకైనా అసలు సువార్త బాని ఏరియాకు కూడా యాప్ వెళ్ళిద్ది సెలలో, అవునా కదా? అరబ్బీ కంట్రీస్ 70 దేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళటానికి నాట్ అలౌడ్. కానీ యాప్ వెళ్ళిద్దా? అరబ్బీ యాప్, బైబుల్ యాప్ వెళ్ళిద్దా లేదా? అంటే ప్రకటించడంలో బాగా ఫలించినట్ట కాదా? కానీ చూపించడంలో ఫెయిల్ అయిపోయింది. నేడు మనలో క్రీస్తు ప్రభుని చూపించలేకపోతా ఉన్నాం. అది మాత్రం సిగ్గుపడాల్సిన విషయం. యేసు ప్రభు అపోస్తులైన పౌలు గారు అంటాడు, క్రీస్తు పడిన శ్రమలలో ఏమైనా కొన్ని కొదువుగా ఉంటే వాటిని నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆనాటి ఆది అపోస్తులు, ఆనాటి ఆది సంఘపు క్రైస్తవులు, వారు సొంతమంటూ ఏమీ సొంతాన్ని ప్రేమించలేదు. వారికి ఉన్న వాటన్నిటిని సమిష్టిగా పంచుకొని వారు ప్రపంచంలో అన్ని దేశాలకి చెదిరి వెళ్ళిపోయారు. వారి దేశాలు విడిచిపెట్టారు, భాషలు విడిచిపెట్టారు, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి వారి జీవితాలే త్యాగాలు చేయబడ్డాయి. క్రీస్తు ప్రభుని చూపిస్తూ వెళ్ళారు. ప్రియులారా, మన జీవితంలో మనము ఆయన్ని చూపించడం నేర్చుకోవాలి. ఒక్క మాట చూసి మనం ముగిద్దాం. పేతురు మొదటి పత్రికలో పేతురే చాలాసార్లు అసలు ఆయన ఎరుగనని అబద్ధం ఆడి ముమ్మారు బొంకిన పేతురు తన స్వానుభవములో ఆయన చెప్పిన లోతైన సంగతి ఒక్క మాట జ్ఞాపకం చేద్దాం. చూడండి, ఈ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతుర్ని మాదిరిగా పెట్టుకోవాలా, యేసు ప్రభువునే మాదిరిగా చూపించాడు. 2వ అధ్యాయంలో చూపిస్తూ ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకొని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 19, 20 ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మనము సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఏంది ఇక్కడ ఏం చెప్పాడు ఈ 2 వచనాల్లో? తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ఏమన్నా లాభమా? తప్పు చేసి శిక్ష అనుభవిస్తే లాభమా? చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తే ప్రార్థన చేయండి అన్న అంటే కుదిరిద్దా? కానీ ఏమి చేయాలన్నాడు? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తే నీ అకౌంట్లో ఒక లాభం అన్నాడు. ఇది కదా ప్రభువు కోరుకుంటుంది, అవునా కదా చెప్పండి? ప్రభువు కోసం నువ్వు ఎన్ని సాక్రిఫైస్ చేసావు, ప్రభువు కోసం నువ్వు ఎన్ని సహించావు. అర్థమవుతుందండి నా భాష? ప్రభువు కోసం నువ్వు ఎన్ని సహించావు. నీకు ఇచ్చిన 24 గంటల సమయాన్ని, నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన స్వరాన్ని, నీకు ఇచ్చిన చూపుని, నీకు ఇచ్చిన చేతుల కష్టాన్ని నువ్వు ఎన్ని ప్రభువు కోసం త్యాగం చేశావు. నీలో క్రీస్తు ప్రభు నివసిస్తున్నాడు, అది వాస్తవం. ఆయనే నీలో నివసిస్తే నీ కాళ్ళు ఆయనకి నడకైతే, నీ చూపు ఆయన చూపు అయితే, నీ స్వరము ఆయన మాట అయితే నీకెంత లాభం అండి. అదే కదా దేవుని వాక్యం మనతో బోధిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ 5 మర్మాలు మనకెన్నో విషయాలు బోధిస్తూ ఉన్నది కనుక మనము క్రీస్తు శరీరమై ఉన్నాము. ఇది ఎంత గొప్ప భాగ్యము. ఆయన శరీరమై ఉన్న సంఘములో మనం అవయవాలమై ఉంటే ఆయన మాటలు ప్రకటించడంలోనే కాదు, ప్రకటించడానికి నీకు భాష కావాలి, చదువు కావాలంటారు. చూపించడానికి భాష కావాలా, చదువు కావాలా?
చూపించడం అంటే ఎట్టా? జీవితం ద్వారా చూపించడానికి నీకు చదువు అవసరంలా, ఏం అవసరంలా. చూపించడానికి నువ్వు విశ్వాసి అయి ఉంటే చాలు. అందుకే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అన్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటం అంటే ప్రకటించడమా, ప్రచురం చేయటం అంటే చూపించడమా? ప్రకటించడము బై చూపించడం. ప్రచురించడం అంటే ఇదివరకు ప్రచురణాలయం అని ప్రింటింగ్ ప్రెస్ మీద ఉండేది ఆ బోర్డు. ప్రచురణాలయం అంటే ప్రింటింగ్ చేయటం అని. ప్రింట్ చేసే దేనికి? చూపించడానికి, అంతే కదా. ఆయన గుణాతిశయాలంటే ఆయన మాట ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన చూపు ఎలాంటిదో, ఆయన ప్రతి అణువు ఎలాంటిదో మనం పొందింది ఇతరులకి చూపించాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఆ విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడువైన మా దేవ, మహోన్నతుడైన మా ప్రియ రక్షక, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక దైవ గ్రంథము నుండి 5 మర్మాలు, మిస్టరీలు మేము వివరంగా తెలుసుకోవడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. మరి అందించిన ప్రతి మాట విన్నవారిలో ఫలించున్నట్లు కార్యము జరిపించుదురని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.